నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రజలు పిచ్చివారు వేరేవారు అంతకన్నా ఎక్కువ అమాయకులనే భ్రమలో ఉన్న పొలిటికల్ లీడర్లలో మొదటి వరుసలో ఉంటారు కాంగ్రెస్ నాయకులు అందుకే దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారితోని అలాంటి పార్టీలతోని పొత్తు పెట్టుకోవడం వేర్పాటువాద శక్తులతో అంటగట్టడం దేశ విభజనను కోరుకునే వారితో కలిసి నడవడం ఇలా కాంగ్రెస్ చేసే నీచ రాజకీయాలు కొదువే ఉండదు ఇక దేశంలోనే కాదు విదేశాలలో సైతం దేశానికి హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆ పార్టీ నాయకులకే చెల్లుతుంది రాహుల్ వ్యాఖ్యలను అనేక సందర్భాలలో మనం చూసాం కూడా ఇక దేశ భద్రతా అంశం ఆ పార్టీ నాయకులకు బ్లడ్ లోనే ఉండదు కానీ దేశాన్ని రాజ్యాంగాన్ని తామే రక్షిస్తున్నామంటూ భారతీయుల చెవుల్లో పూలు పెట్టడం వారికి చాలా తేలిక అలాంటి భావన ఆ పార్టీ నాయకుల్లో అత్యంత సాధారణంగా వ్యక్తమవుతూ ఉంటుంది కనిపిస్తూనే ఉంది ఇక తాజాగా అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని పట్టుబడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిక్కుల్లో పెట్టే విధంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఆ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాల్ని చేపట్టారు హిడెన్బర్గ్ నివేదిక ఆధారంగా సెబీ చైర్మన్ పై విచారణ చేపట్టాలని ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇటు నిరసనలు అటు ఆందోళనలతో హోరెత్తించారు తెలంగాణలో జరిగిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం ఇక ఇతరాత్ర మంత్రులంతా రాహుల్ ఫోటోలను ప్రదర్శిస్తూ హిట్ డైలాగులతో సినిమాలను కల్పించేలాగా నిరసనలు దద్దరిల్లేలాగా మార్మోగించారు అయితే ఇక్కడ ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇదే అదానితోటి ఏ అదాని ఫోటో కోసమని రాహుల్ గాంధీ ఫోటో పట్టుకొని రేవంత్ రెడ్డి నానా హంగామా చేశాడో అదే అదానితోటి తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది గత జనవరిలోనే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా అదానితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అదాని కంపెనీలతో 4 అవగాహన ఒప్పందాలపై సంతకం చేశారు ఇక గ్రీన్ ఎనర్జీ విభాగంలో 5,000 కోట్లు డేటా సెంటర్ విభాగంలో 5,000 కోట్లు ఏరోస్పేస్ రక్షణ విభాగంలో 1,000 కోట్లు అంబుజా సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్ కోసం 1,400 కోట్లు ఇలా మొత్తం 12,400 కోట్లతో ఒప్పందాలు చేసుకున్నారు అప్పట్లో అదానితో రేవంత్ దిగిన ఫోటోలను ఆ పార్టీ నాయకులు వైరల్ కూడా చేశారు కానీ అదే అదాని వ్యవహారంపై నేడు రేవంత్ రెడ్డి నిరసన చేపట్టారు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అదానికి వ్యతిరేకంగా గలం విప్పారు పాపం ఆ నిరసనలపై సమాధానం చెప్పలేక ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు ఇక దీనిపై మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు వినేవారు వెర్రివాళ్ళు అని ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది రాష్ట్ర భవిష్యత్తు కోసం అదానీ పెట్టుబడులు కావాలట కానీ దేశం కోసం పార్టీ కోసం ఆయనపై వ్యతిరేకంగా పోరాడతామని చెప్పుకొచ్చారు ఇంతటి అతి గొప్ప దేశభక్తి వీరికి మాత్రమే సొంతమవుతుంది కాబోలు ఇంకెవ్వరు కూడా వీళ్ళకు పోటీ రాలేరు కాబోలు అంతేకాదు హైదరాబాద్ పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూళ్లను కూడా అదానీ కంపెనీకి కట్టబెట్టామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో చిట్చాట్ చేస్తున్న సందర్భంగా వెల్లడించారు ఇక ఇదంతా ఒకెత్తైతే ఈ ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల అంశం మరో ఎత్తు అధికారంలోకి వచ్చి పట్టుమని 4 నెలలు కూడా కాలేదు కానీ ఏకంగా 30,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం అంటూ రేవంత్ రెడ్డి సర్కారు స్వయంగా ప్రకటించారు ఇక కేసీఆర్ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత రేవంత్ వచ్చాక ఎన్నికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారే తప్ప ఈయన నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్స్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ వాటిని కూడా చాలా తెలివిగా భర్తీ చేసిన క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక రుణమాఫీ అంశం ధరణి కాళేశ్వరం ప్రాజెక్టు అబ్బో ఈ రేవంత్ తోపాఖ్యానికి తెలంగాణ ప్రజలు విని చాలా సార్లు తరించారు ఓవైపు బంగ్లాదేశ్ లో హిందువులపై మారణ హోమాలు జరుగుతుంటే అక్కడ మహిళలపై సామూహిక అత్యాచారాలు జరుగుతుంటే యావత్ ప్రపంచం తీవ్ర ఆవేదనతో కన్నీరు కారుస్తుంటే దీనిపై కాంగ్రెస్ నాయకులు కానీ ఇండి పార్టీ కూటమి నాయకులు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు ఎందుకంటే అది విదేశీ వ్యవహారం అట కానీ పాలస్తీనాలో ముస్లింలకు అన్యాయం జరిగితే మాత్రం ఈ మేలుజాతి నాయకులు నెత్తి నోరు బాదుకుంటారు దీనిపై సమాధానం లేదు అంతెందుకు కోల్కతాలో లేడీ ట్రైనీ డాక్టర్ పై అత్యంత పాశవికంగా అత్యాచారం హత్య జరిగితే ఈ విపక్షాలు కళ్ళు చెవులు మూసుకున్నారు
దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించే వారంతా మౌన వ్రతం పాటిస్తున్నారు. కానీ గత ఏడాది యూపీలోని హత్రాస్లో జరిగిన ఘోరంపై యావత్ దేశాన్ని అల్లకల్లోలం చేశారు. అంటే మీరు నోరు తెరవాలంటే ఘోరాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరగాల? ఈ రెండు ఘటనలపై మాట్లాడని ఈ స్వయం ప్రకటిత మేధావులు, రాజ్యాంగ రక్షకులు నేడు అదానీ వ్యవహారంపై విచారణ జరపాలంటూ నిరసన చేపట్టడం ఈ దేశ ప్రజల దురదృష్టం, అంతకంటే అతి పెద్ద దౌర్భాగ్యం. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తుందే, ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయుతో చాలా 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 అవసరం. ఎక్విప్మెంట్ అస్సలు చాలా ప్రాబ్లం అవుతుంది. రెంట్ బేస్తో మేము భరించలేకపోతున్నాం. ఎలాగైతే ఒక్కదాంతో మొదలైన ఈ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి వెళ్ళిందో, అలాగే నా ఒక్కదాంతో పాటు మీ అందరూ తలుచుకుంటే మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, ఒక చిన్న ఆఫీస్ కానీ, రిక్రూట్మెంట్ కానీ పెద్ద సమస్య కాదు. ఒక్క రూపాయి అయినా సరే అది మాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. మీరు యాడ్స్ ద్వారా కూడా ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. అండ్ సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్ అవుతుంది అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, జై భారత్.